అయిపోయినా మాట్లాడుకుందామా? అంటే ప్రకృతిలో ఒక సూత్రం ఉంటుంది, కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ అని. మనం అంతా మానవులం కాకముందు జంతువులమే. ఆటవిక సమాజంలో కర్రు నోడిదే బర్రె, నోరు నోడిదే రాజ్యం, గుత్తు నోడిదే. కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, అతిపెద్ద లిఖిత రాజ్యాంగము, ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని రాజ్యాంగాలను క్రోడీకరించి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ప్రవేశిక పీఠిక మనకి ఏమి హామీ ఇచ్చిందంటే 78 సంవత్సరాల క్రితం భారతదేశ ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకుంటున్న ఈ భారత రాజ్యాంగం భారతదేశంలోని పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము, ఆర్థిక, విద్య, ఉద్యోగ అవకాశాల్లో సమాన అవకాశాలు కల్పిస్తామని భారత రాజ్యాంగ ప్రవేశిక పీఠిక ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా కీర్తించబడ్డది. దాంతో ఏకీభవిస్తున్నారా? ప్రవేశిక పీఠికను ఏమైనా మార్చాల్సిన అవసరం ఉందా? ప్రవేశిక పీఠికతో అయితే అందరం ఏకీభవిస్తున్నాం కదా. మార్పు అనేది నిరంతరం జరుగుతుంది. కాన్స్టిట్యూషన్లో చాలా చేంజెస్ వచ్చినాయి. మార్పు చెందకపోతే మురిక్కాలం అవుతుంది అది. అంటే ప్రవేశిక పీఠిక అయితే మనకి ఒక ఆత్మ లాంటిది. మరి 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వస్తే, ఇప్పుడు మనందరం ఎలక్షన్స్ గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ కూటమి బీఫామ్లు ఇవ్వాలి. బీఫామ్ని టికెట్ అని ఎవడన్నాడు? అసలు టికెట్ అంటేనే వెలగట్టేది కదా. వెలగట్టడం స్టార్ట్ అయినాక, కొనడం అమ్మడం స్టార్ట్ అయినాక అది బిజినెస్ అవుతుంది. పొలిటికల్ బిజినెస్ మేనేజ్మెంట్లో ఇప్పుడు మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఎమ్మెల్యే పోటీ చేయాలంటే ఎంత ఖర్చు పెట్టాలి? ఎమ్మెల్యే పోటీ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఎంత ఖర్చు పెట్టాలి? 40 లక్షలు. ఎంపీ అయితే సార్ ఎంత? 75. మరి మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎలక్షన్ తీసుకుంటే టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఒక్కొక్క స్ట్రీట్ మీటింగ్ ఖర్చు 50 లక్షలు తక్కువ ఉండదు. దేశంలోనే అత్యంత అడ్వాన్స్డ్ డిజిటల్ మీడియాని వాడి ఈ పెద్ద పెద్ద ఏఆర్ రెహమాన్ సినిమా వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు పెట్టి తీసిన సినిమాలకు ఉంటాయి కదా, రగనకు తెలుసు. అంటే భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ చేయనటువంటి డిజిటల్ మీడియా క్యాంపెయిన్ ఒక 360 డిగ్రీస్లో పొలిటికల్ కన్సల్టెంట్లు పనిచేసింది టీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి. అది మీరు అంగీకరిస్తారా? మనం టాయిలెట్ పోస్తేనే 5 రూపాయలు 2 రూపాయలు ఇవ్వాలి. మరి రాజ్యాధికారం ఉట్టిగా రాదు. రాజ్యం వీరభోజ్యం. మనం ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా, శేషన్ గారు మా గురువు గారు ఏం చెప్పారంటే, పాలిటిక్స్ లో ఎవరు నెరేటివ్ సెట్ చేస్తారో, ఎవరు పొలిటికల్ పర్సెప్షన్ ని క్రియేట్ చేస్తారో వాళ్ళదే రాజ్యాధికారం అన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంత పర్సెంట్ ఓటు బ్యాంకు డిఫరెన్స్ తో ఇలా టీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది? ఎంత? 1.5 to 2%, అంటే 4 లక్షల ఓట్లు. మరి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ కు ఉంది, బీజేపీ పార్టీ ఓటు బ్యాంకు బీజేపీకి ఉంది. ఈ 3 పార్టీలు మున్సిపల్ ఎలక్షన్ లో ఏం చేసినాయి అనేది నేను ఒక జర్నలిస్ట్ గా డేటా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా. ఒకవేళ నేను మాట్లాడింది ఏమైనా తప్పు ఉంటే తర్వాత నేను మాట్లాడే స్పీకర్స్ కరెక్ట్ చేయండి. నేను కూడా ఒక జర్నలిస్ట్ గా, పొలిటికల్ అనలిస్ట్ గా నాకున్న పరిమితి మేరకు మాట్లాడుతున్నా. పెద్దలు లక్ష్మణ్ గారు ఉన్నారు, వినోద్ గారు ఉన్నారు. అంటే అసలు మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏం జరిగింది అనేది మనకు తెలవాలి కదా. రోగం ఎక్కడుందో తెలిస్తే వైద్యం తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ పంపించిండు, ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో ఆదిలాబాద్ లో కాంగ్రెస్ ఎంఐఎం కలిసింది, కాంగ్రెస్ ఎంఐఎం అధికారం పంచుకున్నాయి. కామారెడ్డిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి అధికారం పంచుకున్నాయి. మహబూబాద్ లో కాంగ్రెస్ సిపిఎం పంచుకున్నాయి. దేవరకద్రలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. దేవరకద్రలో మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుంది అంటే ఆలోచించాలి కదా. నర్సాపూర్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేసినాయి. ఎల్లంపేటలో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసినాయి. వేములవాడలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. ఆమన్గల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేసినాయి. కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ బీఆర్ఎస్. ఇస్నాపూర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేసినాయి. అమరచింతలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేసినాయి. నిజామాబాద్ లో కాంగ్రెస్ ఎంఐఎం పనిచేసినాయి. కొత్తగూడెంలో కాంగ్రెస్ సిపిఐ కలిసి పనిచేసినాయి. మరి దీన్ని బట్టి ఏమర్థమైంది? ఈ 3 పార్టీలు సీట్లు అమ్మడము, కొనడము, ఓటు నోటు సీటు అనే దగ్గర ధనబలం ఎవడిది ఉంటే, ఎవడికి అధికారం కావాలనుకుంటే సిద్ధాంతాలు లేవు, విలువలు లేవు, ఐడియాలజీ లేదు, మేనిఫెస్టో లేదు. ఈ పార్టీ ఆఫీసులలో, నేను స్వయంగా జర్నలిస్ట్ కాబట్టి అన్ని పార్టీ ఆఫీసులలో మేనిఫెస్టోలు ఒక స్టోర్ రూమ్ లో పడి ఉంటాయి. లేకపోతే ఎలక్షన్లు అయిపోయినాకనో ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు మిర్చి పండికి అమ్మేస్తుంటారు మేనిఫెస్టోలు. నేను టీడీపీ ఆఫీసులో చూసినా, బీజేపీ ఆఫీసులో చూసినా, కాంగ్రెస్ ఆఫీసులో చూసినా, బీఆర్ఎస్ ఆఫీసులో చూసినా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేనిఫెస్టో ప్రింట్ చేస్తారు. ఐడియాలజీ అంటారు. ఇవాళ భారతదేశంలో ఏ పార్టీ కన్నా ఐడియాలజీ ఉందా, తెలంగాణలో ఐడియాలజీ ఉందా లేదా అనేది మున్సిపల్ ఎలక్షన్స్ క్లియర్ చేసినాయి. అంటే సిద్ధాంతం మీద,
లేకపోతే ఐడియాలజీ మీద, మేనిఫెస్టో మీద ఏ పొలిటికల్ పార్టీలు పనిచేయట్లేదు. డబ్బున్నోడిదే కొనుక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారు. ఇక కమింగ్ టు ద అలిశెట్టి ప్రభాకర్ గారు ఒక కవిత రాసిండు. నాకు మొన్న వాళ్ళ అబ్బాయి బుక్ ఇస్తే ఒక కవిత చదివిన. ఆయన 35 సంవత్సరాల క్రితం రాసిండు. ఈ ఎన్నికలనే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ అనే ఒక పచ్చి మాంసపు ముద్దని ఈ గద్దలనే రాజకీయ పార్టీలు సిద్ధాంతాల పేరు చెప్పి ఏ పార్టీ సిద్ధాంతమైనా ఆ ఓటర్ అనే పచ్చి మాంసపు ముద్దని ఎత్తకపోవడమే అని చెప్పారు. నాకు అనిపించింది ఆయన 35 ఏళ్ల క్రితం పాపం ఓటరు ఒక రాజకీయ సిద్ధాంతానికి కమిట్ అయ్యి, మా ఖమ్మం జిల్లాలో కామ్రేడ్ అంటే ఖమ్మంలో ఉన్న కమ్మోళ్ళు, నల్గొండ రెడ్లు కలిసి కామ్రేడ్లు మా ఎస్సీ ఎస్టీ బీసీలన్నీ జావగొట్టారు. కానీ అగ్రవర్ణంలో కామ్రేడ్లు ఉన్నారు, రెస్పెక్ట్ ఇస్తాం. అంటే త్యాగాలు ఎవరివి, ఫలితాలు ఎవరివి? ఈ తెలంగాణలో నాకు అనిపిస్తుంది పోరాటాలు 48 వీర తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నిన్న మొన్న జరిగిన నిరుద్యోగుల పోరాటం వరకు ప్రతిసారి నష్టపోయేది బాధితుడే. బాధితుడు పెనం నుంచి పొయ్యిలో నుంచి శ్మశానంలోకి వస్తుంది తప్ప ఎవరికి వ్యతిరేకంగా అయితే మనం పోరాడుతున్నామో ఆ శక్తులు బలపడుతున్నాయి. అంటే ఎక్కడో మన ఆలోచన విధానంలో, మన మైండ్ సెట్ లో రియాలిటీకి దూరంగా, రాయల్టీకి దూరంగా బతుకుతున్నాం. ఎవరైతే రియాలిటీలో ఉంటారో వాళ్ళకే రాయల్టీ ఉంటుంది. ఇలా రాహుల్ గాంధీకి తెలుసు, మోడీకి తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, కేసీఆర్కి తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు ఓట్లు ఎట్లా కొనాలి, జనాలను ఎట్లా బురుడి కొట్టించాలి. అమ్మడం కొనడం అనేదే ఇవాళ ప్రాక్టికల్. ఎలక్షన్ల జాతర వచ్చినప్పుడు పార్టీలు బీఫామ్లు అమ్ముతాయి, క్యాండిడేట్లు ఓట్లను కొనుక్కుంటారు. ఇవాళ ఓటర్ పరిస్థితి కూడా, ఓటర్లు క్షమించాలి, ఓటర్లు తప్పు కాదు, కానీ ఓటర్ పరిస్థితి ఎట్లుందంటే అలిశెట్టి ప్రభాకర్ కవిత రివర్స్ చేస్తే ఓటర్ కూడా ఎట్లాగూ ఏదో ఒక గద్ద వచ్చి నన్ను ఎత్తుకపోతుంది కాబట్టి నా కిడ్నీ బీజేపీకి అమ్ముకుంటా, నా గుండెకాయ కాంగ్రెస్కి అమ్ముకుంటా, నా కాలేయం ఇంకో పార్టీకి అమ్ముకుంటా అని హుజురాబాద్ ఎలక్షన్లలో ఓటర్లు కూడా రోడ్డు మీదకి ఎక్కిర్రు. మాకు ఎందుకు ఎవరో కొడక 5,000 రూపాయలని. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత పరిడవిల్లుతుందంటే ఎలక్షన్ కమిషన్ ఏమో 40 లక్షలు ఖర్చు పెట్టాలి, అంతకన్నా ఖర్చు పెడితే నీ ఎన్నిక చెల్లదంటది. ఎలక్షన్ కమిషన్ ఎంపీ 90 లక్షలు 70 లక్షలు ఖర్చు పెట్టాలంటది. కానీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో 100 కోట్లు తక్కువ ఏ పార్టీ ఖర్చు పెట్టలే, ఎందుకంటే లేటెస్ట్ జరిగిన ఎలక్షన్ కాబట్టి. మరి ఎవరిని మోసం చేస్తున్నాం, ఎవరు మోసం చేస్తున్నారు? గొంగట్లో కూర్చొని ఎంటికలు ఏరుకుంటున్నామా కాదా? మనము ఆట నియమాలు మారినంత కాలం ఆ ఆట నియమాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? బలవంతుడైన దున్నపోతులకో, సింహాలకో, పులులకో ఉన్నాయి. మనం జింకలు, మేకలు లాంటి వాళ్ళం, తోడేళ్ళే వెళ్తున్నాయి కదా అసెంబ్లీకి. కాబట్టి ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినందుకు ముఖ్యంగా మా శేషగిరి అన్నని, వినోద్ అన్నని, దిలీప్ సార్కి హృదయపూర్వక అభినందనలు చెప్తూ, మొత్తం మనము ఆట నియమాల గురించి కూడా చర్చించుకోవాలి. ఇది ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ప్రెస్ ముందు మాట్లాడాల్సిన అంశం కాదు. క్యాన్సర్, ఎయిడ్స్, కరోనా కన్నా పెద్ద రోగం ఇవాళ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంది. రోగం తెలుసుకోకుండా ట్రీట్మెంట్ ఇవ్వలేము. రోగం కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నామా, మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేస్తున్నామా లేదా అనేది చేయాలి. దీనికి అవసరమైతే ఒక 1-2 డేస్ వర్క్షాప్ పెట్టాలి. ఫోన్లు పక్కకు పెట్టి మనం ప్రాబ్లం స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయకపోతే సొల్యూషన్ రాదు. నా వయసు 48 ఏళ్ళు. మా నాన్న తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. దిలీప్ సార్ గారు ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడే ముచ్చర్ల సత్యనారాయణ గారు చేయి పట్టుకొని ఉద్యమాల్లోకి వచ్చాడు. ఇక్కడ అందరం త్యాగము, నిజాయితీ, ధైర్యం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఒకసారి మనకి మనం చప్పట్లు కొట్టుకోవాలి 4 కోట్ల మందిలో ఇక్కడ ఉన్నందుకు. అయితే పాలిటిక్స్ లో నేను స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ లో శేషన్ గారు 2006లో పాలిటిక్స్ అనేది కేవలం కొంతమంది పెత్తందారుల కోసమో, పిడికెడు మంది వ్యాపారస్తుల కోసం కాదు, సివిక్ సొసైటీలో ప్రశ్నించే స్వభావము ఉండాలి. ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే నాగరిక సమాజాన్ని నిరంతరం చైతన్యం చేస్తుంది. కాబట్టి ఒక ఎమ్మెల్యేలో, ఎంపీలో, ఒక ఐఏఎస్లో, బ్యూరోక్రాట్లో, లేకపోతే ఒక జ్యుడిషియరో కాదు, ప్రజాస్వామ్యానికి నిజమైన పునాది పౌర సమాజము. పాలిటిక్స్ మైనస్ గవర్నెన్స్ ఈజ్ ఈక్వల్ టు మాఫియా అని చెప్పిండు శేషన్ గారు. పాలిటిక్స్ ఉన్నాయి, నిజమైన రాజనీతి లేదు, రాజకీయం లేదు. అమ్మడం కొనడం అనే పాలిటిక్స్ లో గవర్నెన్స్ అనేది లేదు, పాలన ఎవరికి లేదు. ఎలక్షన్, కలెక్షన్, సెలక్షన్, ఓటు, నోటు, సీటు, మళ్ళా ఎలక్షన్. ఈ పాలకులను మనం 5 సంవత్సరాలకు ఒకసారి ఎంచుకునేది. అరే నాయన ఎలక్షన్లు అయిపోయినాయి, ఇక పాలన చేయమంటే వాడు సీటులోకి వచ్చిన ప్రతిరోజు నుంచి మళ్ళా సీట్ ఎట్లా ఎక్కాలనేది ఉంది. పరిపాలన లేదు. ఒకవేళ ఈ భారతదేశంలో నిజమైన పరిపాలన ఉంటే 78 సంవత్సరాల తర్వాత ఇన్ని సకల సంపదలు, సకల వనరులున్న ఈ దేశంలో తాగునీళ్ళు ఇవ్వడం కూడా 78 సంవత్సరాల తర్వాత నల్ల నీళ్ళు ఇచ్చినాం రా బిడ్డ మీకు తెలంగాణ ఉద్యమం చేస్తే, సన్న బియ్యం ఇస్తున్నాం రా బిడ్డ మీకు అంటున్నారు. ఈ 78 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో తెలంగాణ అనేది మినరల్ బౌల్ ఆఫ్ ఇండియా.
ఇక్కడ సహజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, విద్యా వనరులు ఉన్నాయి. ఏం లేదంటే పాలన లేదు, పరిపాలన లేదు, ప్రజాకీయం లేదు, కేవలం రాజకీయమే ఉంది. ఈ రాజకీయ క్షుద్ర క్రీడని మనం విరుగుడు మంత్రం వేయనంత కాలం నేను 25 ఏళ్ల నుంచి ఎరుగుతూనే ఉన్నా. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లకు వస్తున్నాయి, చూస్తూ నా ఇంటికలు కూడా తెల్లబడ్డాయి. నేను ఏమంటున్నా అంటే నిజాలు పచ్చిగా సిగ్గు లేకుండా బట్టలు పిలిచి మాట్లాడుకోవాల్సిందే, మొహమాటం వద్దు. ఇవాళ కొన్ని కులాలను నేను అప్పుడప్పుడు అంటుంటా ప్రాస కోసం, వెంకయ్య నాయుడు లాగా, వెల్కమ్ రెడ్డి రాజ్యం, 3 కుటుంబాలు 3 కులాలు, ఈ తెలుగు రాష్ట్రాల ప్రజాస్వామ్యం, పిడికెడు మంది లేని వెలమలు రెడ్లు కమ్మలు రాజ్యాధికారం వస్తుందని చెప్తున్నాం. వెలమలు 0.1% కూడా లేరన్నాం, రెడ్లు 4 to 5% ఉన్నారన్నాం, కమ్మలు 2% ఉన్నారన్నాం. ఈ 7.5% ఉన్నోళ్ళే 78 సంవత్సరాల నుంచి బీఫామ్లు అమ్ముతున్నారంటే మరి దానిలో కూడా మంచోళ్ళు ఉన్నారు కదా. మా అన్న వల్లభరెడ్డి అన్న ఇప్పుడు 1000 పూలు వికసించని 100 ఆలోచనలు మొలకెత్తని. ఇవాళ ఇక్కడ కూర్చున్న మనం అంతా ఒక పూల హారం తయారు చేయాలంటే శరత్ గారో, రఘువో, నేనో, పృథ్వనో మా అందరం ఒక సూది దారం తీసుకొని మందార పువ్వు కావాలి, గులాబీ పువ్వు కావాలి, ఎర్ర అన్ని పూలు ఉంటేనే కదా, అడవిలో ఉన్న అన్ని జంతువులని తీసుకుంటేనే అడవికి సింహం అవుతుంది. ఇవాళ ఇక్కడ మీరు చేసిన ప్రయత్నంలో బ్రాహ్మణులు ఉన్నారు, వెలమలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. అయితే ఇక మరి ఇంకొంచెం పచ్చిగా మాట్లాడాలంటే పర్మిషన్ ఇస్తే మాట్లాడతాం. మరి టైం మాట్లాడమంటారా? ఫస్ట్ ఎదుటోడిని ఇట్లా చూపించే ముందు 4 ఏళ్ళు మనకే వస్తాయి కదా. మరి తెలంగాణ విటలని పేరు పెట్టుకున్నావు కదరా, తెలంగాణ విటలు ఏం పీకినవుతూ తెలంగాణ వచ్చినాక అని అడుగుతున్నారు నన్ను అందరూ. సారు మా ప్రొఫెసర్ లక్ష్మణ్ సారు మేము 2001లో మాకు పొలిటికల్ ఫిలాసఫర్, కేసీఆర్ కి పాఠాలు చెప్పేటోడు రాత్రి, లేకపోతే పొద్దున వచ్చి మమ్మల్ని అందరిని రెచ్చగొట్టిండు. మంచి అయినా చేడైనా ఈయననే పొలిటికల్ ఫిలాసఫర్. మాకు జయశంకర్ కన్నా లక్ష్మణ్ సారే గురువు, కేసీఆర్ కైనా మా ఉద్యమకారులకైనా యూనివర్సిటీ పిల్లలకైనా. లక్ష్మణ్ సార్ అనేటైనా ఒక పొలిటికల్ ఫిలాసఫర్, శరత్ సార్ అనేటైనా మనకు ఒక మార్గదర్శి. నిత్యం ఆ బర్రెగినక ముళ్ళుకర్ర పెట్టి గుంచే దృక్కోణంలో తరతమ్మే బాధ లేకుండా ఎవరినైనా నిజాయితీగా ప్రశ్నించే ఉస్మానియా అగ్గి కెరటం. మరి రఘు ఉన్నాడు, వయసులో చిన్నోడైనా కూడా ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాఫియా అయిపోతే తనొక్కడు నిలబడి మనందరికీ గొంతుకైందా లేదా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. మా గాలి వినోదన ఆయన ఒక సుడిగాలి క్రియేట్ చేసి సుడిగుండాలలో ఈ ఆధిపత్య పెత్తందారం చేయగలడు. కాకపోతే మనందరికీ ఒక ప్రాబ్లం ఏంటంటే నేనే తోపు, విఠల్గాడే తోపు, నేను ఇంకెవరిని కలవా, నాకు మైక్ ఇస్తే గంట సేపు మాట్లాడితే వెళ్ళిపోతా, ఎన్ని వ్యూస్ వచ్చినాయి చూసుకుంటా. మనము నేను అనే ఈగో ప్రాబ్లంతో చచ్చిపోతున్నాం. నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రభంజనం. ఈ ఈగో ప్రాబ్లం లేకుండా ఉంటే మిమ్మల్ని అందరినీ అసెంబ్లీకి పంపించే దమ్ము నాకుంది, మీకుందా? అయితే నేనంటే ఇక్కడ నా ఒక్కడని కాదు, ఇవాళ శరత్ సార్ కానీ, నేను కానీ, రఘు కానీ, పృథ్వన్న కానీ, మేమంతా మా వయసులో టీనేజ్ అంతా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా, రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా, రోషయ్యకి వ్యతిరేకంగా, కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా జైల్లోకి పోయి కేసులు పెట్టుకొని ఒక తాగుబోతు కేసీఆర్ అనేటువంటి పాస్పోర్ట్ బ్రోకర్ని తీసుకొచ్చి తెలంగాణ జాతిపిత చేసిన పాపం మాదే, మంచి మాదే. సరే తెలంగాణ రావడం వల్ల ఒక 20% 30% భౌగోళిక తెలంగాణ వచ్చింది. ఒక కమ్మాయన చంద్రబాబు నాయుడు పోయి ఒక వెలమాయన వచ్చిండు. వెలమాయనతో పాటు వెలమ కులంలో కొంతమంది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, వినోద్ రావు వాళ్ళు వచ్చారు. కమ్మోళ్ళు దోపిడీ చేస్తున్నారని మనమంతా శిగం ఊగినాం, 1200 మంది పొరగాళ్ళు వచ్చారు. మళ్ళా వెలమాయన వచ్చిండు. వెలమ కులం మీద కానీ, రెడ్డి కులం మీద కానీ, ఏ కులం మీద నాకు వ్యతిరేకత లేదు. అగ్ర కులాల్లో ఉన్న అభ్యుదయ భావాలు త్యాగం చేయబట్టే కనీసం మనం ఇవాళ ఇక్కడ ఉన్నాం. నిజంగా మాట్లాడుకోవాలి. ఇక్కడికి ఒక బ్రాహ్మణ ఆయన ఉన్నాడు, ఒక కర్ణనాయన ఉన్నాడు, మేడం ఉన్నారు, ఇవాళ రెడ్డి ఆయన ఉన్నాడు. కులాలకి మేము వ్యతిరేకం కాదు, కానీ ఎవరికి వ్యతిరేకం అంటే ఈ తెలంగాణ నిత్యం రక్తసిక్తమై కొన్ని వేల లక్షల మందిని చంపిన దోపిడీదారులకు మేము బరాబర్ వ్యతిరేకం. అవునా కాదా? వాడు ఏ కులమోడైనా, మా మున్నూరు కాపోడైనా, ఎస్సీ అయినా, బ్రాహ్మణుడైనా, ఫస్ట్ మనం కులాలను తిట్టడం బంద్ చేయాలి. నాతో సహా నేను కూడా తిట్టినా క్షమించమని అడుగుతున్నా. అయితే ఈ అందరి తెలంగాణ, కొందరి తెలంగాణ మార్చిన దుర్మార్గులు ఎవరో వాళ్ళ లిస్టు బయట పెట్టాలి. మనం తెలంగాణ ఉద్యమంలో నేను లగడపాటి రాజగోపాల్ని కొట్టినా, రాయపాటి సాంబశివరావు మీదకి పోయినాం, ఎవరైతే సమైక్య ఆంధ్ర వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఫిజికల్ అటాక్ కూడా చేసినాం. మేము ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర లగడపాటి గారిని ఉరికించి కొట్టినా, నా మీద 10 కేసులు అయినాయి. నేనేమంటున్నా అంటే ఆవేశంతో, అమాయకత్వంతో తెలంగాణ ప్రతిసారి నష్టపోతుంది. కాబట్టి మనకు ఒక పొలిటికల్ ఫిలాసఫర్ ఉండాలి, పొలిటికల్ ఎకానమీని అర్థం చేసుకోవాలి, పొలిటికల్ కమ్యూనికేషన్ అర్థం చేసుకోవాలి. ఇంతవరకు తెలంగాణ సమాజంలో పోరాటాలు జరుగుతున్నాయి తప్ప మాకొక పొలిటికల్ ఫిలాసఫర్ లేకపోవడం వలనే మా ఎస్సీ ఎస్టీ బీసీలు, మా అగ్రవర్ణ పేదలు ప్రతిసారి
పోరాడుతున్నారు, నష్టపోతున్నారు. కాబట్టి ఇవాళ లక్ష్మణ్ సార్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కేవలం తెలంగాణకి సూట్ అయ్యే ఫిలాసఫీ రైట్ చేయండి. కుష్టి రోగినైనా కౌగులించుకుంటాం, పొంత పురుగునైనా ముద్దాడతాం అన్నారు. అది కేసీఆర్ సీఎం కావడానికి పెట్టిండు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సామాజిక తెలంగాణ అంటున్నారు. నేనేమంటున్నా అంటే, మనము సార్ చెప్పినట్టు అది లెఫ్టా రైటా మాకు అనవసరం, అది ఎర్ర జెండానా కాషాయ జెండానా మాకు అనవసరం. మనం తెలంగాణ సమాజంలో భారతదేశం మొత్తంలో పొలిటికల్ ల్యాబొరేటరీ, ఇక్కడ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ జరగకపోతే ఇంకెక్కడ జరగవు. కాబట్టి వీఆర్ నాట్ అగైనెస్ట్ లెఫ్ట్, వీఆర్ నాట్ అగైనెస్ట్ రైట్, వీఆర్ స్ట్రైట్ ఫర్ తెలంగాణ 4 crores పీపుల్. మనం ఒక కొత్త సిద్ధాంతాన్ని ఇక్కడ క్రియేట్ చేయాలి. అది ఎంఎల్ పార్టీ తుపాకీ పట్టుకుంటే మేము వ్యతిరేకం, కానీ ఎంఎల్ పార్టీ బ్యాలెట్ లోకి వస్తే మేము అనుకూలిస్తాం. అదేవిధంగా బీజేపీ వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, బీజేపీ సిద్ధాంతం ఏందని నేను బీజేపీలో 100 మందిని అడిగితే ఒక్కడు కూడా అంత్యోదయ సిద్ధాంతం అని చెప్పలే. వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళే మర్చిపోయారు. అంత్యోదయ సిద్ధాంతం అంటే నాకు ఎందుకు రెస్పెక్ట్ అంటే, సమాజంలో ఉన్న చిట్ట చివరి గుడిసెలో ఉన్న పేదవాడి జీవితంలో వెలుగు తీసుకురావడమే దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పిండు. మరి వాళ్ళు చెప్పింది ఏంది, అలా చేస్తుంది ఏంది? అంటే సిద్ధాంతాలు ఎవ్వడికి లేవు. బట్టలు ఇప్పుకొని నిస్సిగ్గు లేకుండా బరిబాతన దిగుతున్న బద్మాష్ గాళ్ళు ఈ 3 పార్టీలు, అవునా కాదా? కాబట్టి మనము ఈ రోగానికి మందు కనిపెట్టాలంటే రోగాన్ని అధ్యయనం చేయాలి. అది క్యాన్సరా, ఆటో ఇమ్యూన్ డిసీజా, ఎయిడ్సా, అసలు రోగం కరెక్ట్ కనుక్కుంటే మనం ఇక్కడ డయాగ్నోస్ చేయకపోతే ఇంకెక్కడ ఎక్స్పర్ట్స్ కూడా పిలిపించుకుందాం. ఒక 40-50 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న ఒక పొలిటీషియన్ కి రాజకీయం తెలవని ప్రశాంత్ కిషోర్ లాంటి వచ్చి పొలిటికల్ కన్సల్టెంట్ అవుతుండే ఒక ల్యాబ్ పార్ట్ పట్టుకొని. ఇలా ప్రతి రాజకీయ పార్టీ నాయకుడికి ఒక కన్సల్టెంట్, వాడి జీతం 1 లక్ష నుంచి 5 లక్షలు. అంటే ఈ బ్రోకర్ నా కొడుకులు ప్రజల కోసం పనిచేయట్లే, కన్సల్టెంట్ చెప్పి అబద్ధాల మీద ఆధారపడి మనల్ని మోసం చేస్తున్నారు. అసలు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ నాయకులకి ప్రశాంత్ కిషోర్ లాంటి కన్సల్టెంట్ అవసరమా? అంటే నువ్వు ఎట్లా నవ్వాలి, ఎట్లా డ్రెస్ వేసుకోవాలి, ఎట్లా చూడాలి కెమెరాకి, ప్రెస్ మీట్ పెట్టని ప్రధానమంత్రి దేశంలో ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రెస్ మీట్ను డేర్ చేయలేడు ఆయన ప్రధానమంత్రి. ప్రెస్ మీట్ లో ఏం క్వశ్చన్లు అడగాలో కేసీఆర్ చెప్తాడు, ఎవరు ఏ క్వశ్చన్ అడగాలని. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ మూర్తమాసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు. ఇది నేను చెప్పింది కాదు, విక్టర్ హ్యూగో అనే అతను చెప్పిండు. నెల్సన్ మండేలాకి ఈ కొటేషన్ అనేది చాలా ఇష్టం. ఇక్కడ మనం కూర్చున్న సబ్బండ వర్గాలు, తెలంగాణ సమాజంలో ఉన్న మేధావులు, రచయితలు, కళాకారులు, నిజాయితీగా మీరు ఎవరు డప్పు కొట్టకండి, మన డప్పు మనమే కొట్టుకుందాం, మనం ప్రజల కోసం బతుకుదాం, పోరాడితే పోయేదేం లేదన్నారు. కాబట్టి ఇప్పుడు మీరు, నాకు ఇంకో భయం కూడా ఉంది. ఈ దుకాణం పెట్టి ఒక జర్నలిస్ట్ మిత్రుడు చెప్పిండు, మళ్ళేమన్నా బీఫామ్లు అమ్ముతారా అని భయం ఉంది. అంటే నేను అన్న, ఇక్కడ బీఫామ్లు అమ్మేటోళ్ళు ఎవరు లేడురా నాయన, కొనేటోళ్ళు లేడు, అమ్మేటోళ్ళు లేడు. ఎంతమంది వీలైతే అంతమందిని గుర్తిద్దాం, గౌరవిద్దాం, భాగస్వాములు చేద్దాం. ఇవాళ సమాజంలో మనకన్నా చాలా త్యాగపరులు, ధైర్యపరులు ఉన్నారు. వాళ్ళని గుర్తించాలి, గౌరవించాలి, భాగస్వాములు చేయాలి. ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఒక 2 ఇంపార్టెంట్ నాకు మెసేజెస్ వచ్చినాయి. అది నాకున్న చనువుతో నేను చదువుతున్నా. ఎందుకంటే రోగానికి వైద్యం చేయకపోతే ఎంతసేపు మనం ప్రాబ్లం గురించే డిస్కస్ చేస్తాం. ప్రకృతిలో ఒక నియమం ఉంది, మనం ప్రాబ్లం గురించి చెప్పుకుంటూ పోతే ప్రాబ్లం పెరుగుతూనే ఉంటుంది. మనం సొల్యూషన్ గురించి ఆలోచిస్తే సొల్యూషన్ దొరుకుతుంది. కాబట్టి నాకు ఒక 2 మిత్రులు మెసేజ్ పెట్టిర్రు, హౌ టు మినిమైజ్ మనీ రోల్ ఇన్ ఎలక్షన్స్. అన్లెస్ మనీ రోల్ ఇన్ ఈజ్ మినిమైజ్డ్ దేర్ ఈజ్ నో ఛాన్స్ టు గెట్ థర్డ్ ఫ్రంట్ ఇన్ టు పవర్. అంగీకరిస్తారా? ఇప్పుడు వాడు 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు మా ఖమ్మంలో నేను ఎమ్మెల్యే పోటీ చేయాలంటే ఓ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 100 కోట్లు పెడతాడు, 1000 కోట్లు పెడతాడు. ఓ తుమ్మల నాగేశ్వరరావు 100 కోట్లు పెడతాడు, 500 కోట్లు పెడతాడు. మరి నా దగ్గర వేసుకోవడానికి కూడా కోట్లు లేదు, అన్నకన్నా కోటు ఉంది, నాకు కోటు కూడా లేదు. మరి మనీ రోల్ లేకపోతే మనం చేయగలమా? అదేవిధంగా హౌ టు సెన్సిటైజ్ యూత్ టు క్వశ్చన్ రూలింగ్ పార్టీ కరప్షన్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్. ఇవాళ 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇవాళ రగన్న, నేను, పృథన్న, మా శరత్ సార్ చెప్తే 50 లక్షల మంది నిరుద్యోగుల్లో ఒక 20 లక్షల మంది మాతో కలవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ నిరుద్యోగులను భాగస్వాములు చేయాలి కదా. నేను రఘు గారిని ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, నేను కూడా జర్నలిజం ప్రొఫెసర్ని, జర్నలిజంలో స్కాలర్ని. మీడియానే పెద్ద మాఫియా. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం మాఫియా అయిపోయింది. సోషల్ మీడియా పుణ్యమా అని కనీసం మనకి 4 ఛానల్స్, ఇవాళ 4 కోట్ల మందిలో ఒక 400 ఛానల్స్ ఉంటాయి, ఒక 4 ఛానల్స్ వచ్చినాయి. వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, రగన్న మీ మీద చాలా బాధ్యత ఉంది. మీరు డైలీ ఈ సబ్బండ వర్గాల కోసం, ఈ తెలంగాణ కొందరి తెలంగాణ అయింది, ఇది అందరి తెలంగాణ కావాలి, ఆరోగ్య తెలంగాణ కావాలి, అభివృద్ధి తెలంగాణ కావాలి, అలాంటి ఎజెండాతో మీరు మీతో పాటు ఒక సోషల్ మీడియా సైన్యాన్ని తీసుకెళ్ళండి. మీరు నిజాయితీగా పోరాడినంత కాలం మీ ప్రాణానికి మేము అడ్డం ఉంటాం. మీరు ఎటువంటి మాయలకి లోకండి. మీరున్నది ఒక్కళ్ళు మాకు.
ఇది మీ ఒక్క ఛానల్ కాదు, 10 లక్షల మంది తెలంగాణ ప్రజల ఛానల్ అది. రఘు గారు ఎప్పుడు చెప్తుంటారు, ఇది నా ఓన్ ఛానల్ కాదు, తెలంగాణ ప్రజల ఛానల్. కాబట్టి రఘుని స్ఫూర్తిగా తీసుకొని ఇంకొక 40 మంది సోషల్ మీడియా వారియర్స్ రావాలి. మీడియా అనేది ఎజెండా సెట్టింగ్ చేస్తుంది, మీడియా ప్రాపగండా చేస్తుంది, మీడియా తిమ్మిని బమ్మిని చేస్తుంది. కాబట్టి రఘు గారు చేస్తున్న కృషిలో మనమంతా సపోర్ట్ చేయాలి. అన్న ఇంకా 4 కొత్త వాళ్ళని తీసుకొని ఇంకా ఎంకరేజ్ చేయి. ఎందుకంటే ఒక్క రఘు సరిపోడు, ఎందుకంటే అవతల శత్రువు 100 కోట్ల 1000 కోట్లతో వస్తున్నారు. కాబట్టి నేను లాస్ట్ గా చెప్తున్నా, వినోద్ అన్నని శేషగిరి అన్నని. శేషగిరి సార్ మాట్లాడినాక వినోద్ అన్న నాకు అన్నలాంటోడు, మేమిద్దరం 25 ఏళ్ళ నుంచి ఒకే తల్లికి పుట్టిన వాళ్ళం, ఎందుకంటే మా ఇద్దరిది ఒకటే భాష ఉంటుంది. శేషగిరి గారిలో నాకు ఒక పొలిటికల్ ఫిలాసఫరు, ఒక చాణక్యుడు కనబడుతున్నాడు. కాబట్టి మీరు ఇదే పందాతో మమ్మల్ని అందరినీ నడిపియండి, మేము ఎంత దూరమైనా వస్తాం. మాకు ఇది బోనస్ లైఫ్. తెలంగాణ ఉద్యమంలోనే చంద్రబాబు నాయుడునే బెల్ట్ బాంబుతో చంపేస్తా అని చెప్పిన వాళ్ళం. మేము ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాళ్ళం బతుకున్నాం. కాబట్టి మాకేం ఆశలు లేవు, కోరికలు లేవు. మాకు ఒకటే కోరిక ఉంది, 4 కోట్ల మంది ప్రజలని బానిస సంఖ్యలని తెంపాలి. దానికోసం మోడీతో అయినా కొట్లాడతాం, చంద్రబాబుతో అయినా కొట్లాడతాం, కేడీలతో అయినా కొట్లాడతాం, కేసీఆర్తో అయినా కొట్లాడతాం, ఎవరితోనైనా కొట్లాడతాం. కాకపోతే సమిష్టి కృషి, సమిష్టి లక్ష్యం. ఇగో ప్రాబ్లం పక్కకు పెట్టండి. మనమేం తీసుమార్కాలం కాదు. నేను అంటే మనం అక్కడే ఆగిపోతాం. కాబట్టి మనం కలిసి ఏం చేద్దాం, మనందరి కోసం ఒక వర్క్షాప్, 3 days వర్క్షాప్ పెట్టండి. పొలిటికల్ సైన్స్ ఫిలాసఫర్స్ ని పిలవండి. ఒక చంద్రబాబు నాయుడు, ఒక కేసీఆర్, ఒక రేవంత్ రెడ్డి మనకన్నా తెలియగల మనకి నిజాయితీ ఉంది, ధైర్యం ఉంది, త్యాగం ఉంది, పోరాడే తత్వం ఉంది. మనకేంటంటే స్వార్థం లేదు, మనకి నిర్మాణాత్మక స్వార్థం ఉండాలి, కలెక్టివ్ ఎఫర్ట్ ఉండాలి, కలెక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి. ఇక్కడ ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ అని పెట్టిర్రు. దీనికన్నా అద్భుతంగా ఒక కన్స్పరెంట్ మున్నూరు కాపు రెడ్ల తర్వాత మేమే ఎక్కువ అధికారం తీసుకున్నాం. మరి మా మున్నూరు కాపులు కాదు, మున్నూరు కాపులు త్యాగానికి సిద్ధపడాలి. ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లో ఉన్న ఒక చాకలైనా, ఒక కుమ్మరైనా, ఒక కమ్మరైనా, ఒక పిట్టలోళ్ళు ఎప్పుడు కనీసం వాళ్ళు ఎంపీటీసీ, జెడ్పీటీసీ వార్డు మెంబర్ కూడా కావట్లేదు. కాబట్టి అందరినీ కలుపుకొని ఒక పూలహారంగా కావాలి. ఇక్కడున్న పెద్దలందరూ సూది దారం పాత్ర పోషించాలి. చట్టసభల్లో మనం ఉండాలనుకోవద్దు, మనకన్నా కిందోళ్ళను పంపాలి. సూది దారం పాత్ర పోషిస్తే దారం అందరినీ భరిస్తుంది. మిమ్మల్ని అందరినీ చట్టసభల్లో పోవడానికి మేమేం చేయాలో చెప్పాలి. శరత్ గారు చెప్పారు, నేను నిస్వార్థంగా కమిట్మెంట్, రగన్న చెప్పిండు నేను రాజకీయాల్లోకి రాను, మీడియాలోనే ఉంటాను. నేను చెప్తున్నా, నాకు పిల్లలు కూడా ఇప్పుడు నేను వదులుకోగలను అంటే అలా మెంటల్ గా ప్రిపేర్ చేసిన. నేను ఒకటే చెప్తున్నా, మీరు చేసే ఎక్స్పెరిమెంట్ కి నన్ను ఏ విధంగా వాడుకుంటారో వాడుకోండి. సావడానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధం. ఒకటే చెప్తున్నా, శాంతియుత మార్గంలో ప్రశాంతంగా ఆలోచించాలి. చాలా మంది శక్తులు మనకి సేవా రంగంలో ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అడుగుతున్నారు, మీరు పార్టీ పెట్టండి అని. పార్టీ పెట్టడం అంటే చాయ్ పార్టీ పెట్టినంత ఈజీ కాదు, లేకపోతే సొంతంగా పార్టీ పెట్టినట్టు దుకాణం కాదు. ప్రజల భాగస్వామ్యంతో ప్రజల ఆలోచనలు తీసుకొని ప్రజలందరి పార్టీగా అందరి తెలంగాణ కావాలి, అభివృద్ధి తెలంగాణ కావాలి, ఆరోగ్య తెలంగాణ కావాలి, ఆనందమయ తెలంగాణ కావాలి. ఇది కొందరు పిడికెడు మంది పెత్తందారుల చేతిలో ఉంది. కాబట్టి ఎవరైతే అగ్రవర్ణాల్లో ఉన్న రెడ్లు, వెలమలు, కమ్మలు, బ్రాహ్మణులు, దయచేసి మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. మీ యొక్క ఆలోచనలు మాకు ఇవ్వండి. మీరు త్యాగానికి సిద్ధపడండి. మీరెంతో మీకు అంతే, మనమెంతో మనకంత కాదు. కాంశీరాం కాలంలో మనమెంతో మనకంత, ఇప్పుడు మీరెంతో మీకు అంతే. మీరు 1% ఉంటే 1% షేర్ ఇస్తాం, మీరు 10% ఉంటే 10% షేర్ ఇస్తాం. ప్రజాస్వామ్యంలో మెజారిటీదే ప్రజాస్వామ్యం. కాబట్టి 90% ప్రజలకి 90% వాటా దక్కాల్సిందే, 10% అగ్రవర్ణ పేదలకి 10% దక్కాల్సిందే. ఎవడు ఎక్కువ తినద్దు, తక్కువ తినద్దు. వాటాల కొట్లాటే సమాజంలో సంఘర్షణ. కాబట్టి దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు చెప్తూ, ఎవరినైనా హట్టు చేస్తే క్షమించండి, వయసులో చిన్నవాడిని, మీ అందరికన్నా ఒక తమ్ముడిని. కాబట్టి దిలీప్ సార్ ఒక చాణక్యుడు లాగా ఢిల్లీలో చక్రం తిప్పి తెలంగాణ తీసుకొచ్చిండు. లక్ష్మణ్ సార్ ఒక తత్వవేత్త భాష పోషించిండు. కాబట్టి ముఖ్యంగా రఘు గారు మీ మీద చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే 4 కోట్ల మంది గొంతుకయ్యారు. కాబట్టి మీరు ప్రతిక్షణం మీకు ఎటువంటి కష్టం వచ్చినా మేము భుజం కాస్తాం. మీరు మన ఛానల్ కాబట్టి ఇట్లా ఎక్కువ మందిని తయారు చేయండి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. థ్యాంక్ యూ విఠల్ గారు. మీలాంటి ఇన్స్పిరేషన్ స్పీచెస్ మాకు